ఇంట్లోనే చికాకులు మేము ఎవరికి చెప్పాము? ఎస్, నీకే కాదు చాలా మందికి కూడా వస్తాయి. ఆమెకే కాదు చాలా మందికి ఈ డౌట్ వస్తుంది, మా ఇంట్లోనే చికాకులు ఉన్నాయి, మరి మేమే ఎవరికి చెప్పామన్నాయా అనే డౌట్ వస్తుంది. ఎస్, నేను దానికి మంచి జవాబు చెప్తున్నా. ఏంటయ్యా బిడ్డలారంటే ఒక మాట ఏంటంటే, సమస్యలు వస్తూనే ఉంటాయి చెప్పండి, సమస్యలు వస్తూనే ఉంటాయి పోతాయి. సమస్యలు ఎలా పోతున్నాయి? నువ్వు ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టినప్పుడు ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్న సమస్యలు వాటంతటవే పోతాయి. అయితే ఈ విషయం చెప్పనా, సైతాను గాడు ఏం చేస్తుందంటే, నువ్వు సువార్త చెప్పకుండా ఉండటానికి నీ ఇంట్లోనే ఒక చికాకుని పెడతాడు. అయితే ఆ చికాకు పెట్టేసరికల్లా మన మనసు అనిపిస్తుంది, మా ఇంట్లోనే బాగలేదు, నేను ఇంకెవరికి చెప్పాను. నో, అలా అంటానికి వీలు లేదు. నీ సమస్యకు పరిష్కారము దేవుని దగ్గర ఉంది. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారికి సువార్త చెప్పుట వలన నీ కుటుంబంలో మేలు ప్రారంభించబడును గాక. సైతాన్ అంటాడు, నేను ఇంత చికా పెట్టినా నువ్వు ఆగట్లే కదా, అప్పుడు దేవుడు అంటాడు, ఒరే సైతానా, నా బిడ్డరా, ఏమంటాడు? నా బిడ్డరా, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా మాట చెప్పకుండా ఉండటము నా బిడ్డ ఆగదు. హల్లెలూయా. యోబు అనే భక్తుడు ఉన్నాడు. యోబు అనే భక్తుడికి ఏమండి, కొడుకులు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు, పొలంలో ఎద్దులు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, మేకలు చనిపోయినాయి, గాడిదలు చనిపోయినాయి, ఒంటలు చనిపోయినాయి, పంట పొలములన్నీ పాడైపోయినాయి. ఆయన దగ్గరికి స్నేహితులు వచ్చారు, నువ్వు ఎందుకు బతుకుతున్నావయ్యా? ఇక నువ్వు అసలు మంచోడి కాదు కాబట్టి నీకు ఈ రోగం వచ్చింది, నువ్వు మంచిదానివి కాదు కాబట్టి ఈ రోగం నీకు వచ్చింది. వచ్చి స్నేహితులు అంటున్నారు. అంటే చివరికి ఏమని తెలుసా, భార్య వచ్చిందట. భార్య వచ్చి ఇంకెందుకు పోతున్నావు, ఆ దేవుణ్ణి దూషించి సావరాదు అని భార్య అన్నదట. నిజంగా మనకు కూడా ఇలాంటి సూటిపోటు మాటలు వస్తూ ఉంటాయి. మనకు కూడా ఇలాంటి యోబుకొచ్చిన శ్రమలు, యోబుకొచ్చిన మాటలు, నష్టపోయిన తర్వాత సంగతి, కానీ ఈ మాటలు గుండెను గాయం చేస్తాయి. మాటలు మనసునంతా కూడా అసలు అతలాకుతలం చేసేస్తాయి. కానీ యోబు ఏమని తెలుసా, అసలు ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకొని వెళ్ళాడు. నేనెందుకు ఆయన్ని దూషించాలి? నువ్వు నన్ను ఏమైనాను కానీ దేవుణ్ణి మాత్రం ఒక్క మాట అంటే నేను ఊకోను. వచ్చిన స్నేహితులనే గద్దించేశాడు. వచ్చిన స్నేహితులు భార్యనన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామముకే మహిమ కలుగును.